బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని చెన్నై అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో రజనీకాంత్ గారినైతే చెన్నై అపోలో హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ చేయడం అయితే జరిగింది. నిన్న రాత్రి చాలా కడుపు నొప్పి రావడంతో చాలా కడుపు నొప్పి రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతి ఒక్కరైతే అక్కడికి హాస్పిటల్‌కి కూడా చేరుకున్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా ఫ్యాన్స్ గూడా తెలిసిన వెంటనే ఫ్యాన్స్ చాలా మంది ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి చాలా మంది ఫ్యాన్స్‌తో పాటు డై హార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి చాలా మంది వస్తున్నారని చెప్పేసి అక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర గూడా చాలా సెక్యూరిటీ గూడా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మందయితే అక్కడికి వచ్చి పరామర్శించినట్టయితే తెలుస్తుంది. అదే విధంగా అంటే మనకి తమిళ్ నుంచే అనే కాకుండా చాలా మంది తెలుగు ఇండస్ట్రీ నుంచి గానివ్వండి, కర్ణాటక నుంచి కానివ్వండి, ఇట్లా ఎంతో మందయితే అక్కడికి చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది సెలబ్రిటీలయితే రావడం అయితే జరుగుతుంది. పలకరించడం అయితే జరుగుతుంది. అదే విధంగా అక్కడ చేరిన వెంటనే ట్రీట్‌మెంట్ అయితే ఈ డాక్టర్స్ అయితే ఇచ్చారు. ట్రీట్‌మెంట్ ఇచ్చిన తర్వాత అన్ని టెస్ట్‌లయితే చేశారు. టెస్ట్‌లు చేసిన వెంటనే రిపోర్ట్‌లొచ్చిన తర్వాత ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. ఇప్పుడంతా ఓకే అని చెప్పేసి డాక్టర్లు గూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గూడా ఫిల్మ్‌లో చాలా బిజీ అయితే ఉన్నారు. ఇప్పుడు మూవీ అయితే ఒకటి ప్రమోషన్‌లో అయితే చాలా బిజీ ఉన్నారు. ఈ క్రమంలో ఇలా జరగడం అనేది ఫ్యాన్స్‌కి గూడా అదే విధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని ఎవరైతే అభిమానిస్తున్నారో అదే విధంగా కుటుంబ సభ్యులకు గూడా చాలా బాధాకరం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎప్పటి నుండో ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఎన్నో 100కు పైగా 150 సినిమాలకు పైగా అయితే మూవీస్ అయితే తీశాడు. అదే విధంగా అంటే చాలా ఇప్పుడు మనకి ఓన్లీ తమిళ్‌లోనే గాదు పాన్ ఇండియా లెవెల్‌లో గూడా చాలా మూవీస్ అయితే తీయడం అయితే జరిగింది. ఈ క్రమంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అనేది చెప్పొచ్చు. అదే విధంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ గూడా చాలా మందయితే అపోలో హాస్పిటల్‌కైతే చాలా మంది అయితే వెళ్తున్నారు చూడడానికైతే. బట్ అక్కడ చూడడం కుదరడం అయితే కుదరలేదు. అంటే అక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. నిన్న రాత్రి చాలా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వెంటనే హాస్పిటల్‌కైతే తరలించడం అయితే జరిగింది. చెన్నై అపోలో హాస్పిటల్‌కైతే. ఇప్పుడు ప్రస్తుతం అయితే రజనీకాంత్ గారైతే వెట్టయాన్ మూవీ ప్రమోషన్‌లో అయితే చాలా బిజీ అయితే అయిపోయారు. మూవీతో పాటు అంటే మూవీ టీమ్ గూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్‌లో అయితే చాలా బిజీ అయిపోయారు. ఇలాంటి క్రమంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం అని అయితే చెప్పొచ్చు. అంటే అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటేసారిగా హఠాత్తుగా ఇలా జరగడం అనేది చాలా షాకింగ్‌కి గురైనట్లయితే చెప్పొచ్చు. అదే విధంగా అభిమానించే వాళ్ళైతే ఎంతో మందైతే ఉంటారు. రజనీకాంత్ గారంటే అతని యాక్టింగ్‌కి గానివ్వండి, అతని డైలాగ్స్‌కి గానివ్వండి, అతని ఫైటింగ్ సీన్స్‌కి గానివ్వండి. ఇట్లా అతను తీసిన మూవీస్ గూడా చాలా ఎన్నో అదే విధంగా రజనీకాంత్ గారు గూడా ఎన్నో అవార్డ్స్ గూడా పొందడం మనకందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైనది చెప్పొచ్చు. ఓవరాల్ అయితే నిన్న నైట్ ఒకేసారి సడెన్‌గా కడుపు నొప్పి చాలా రావడంతో అది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్పేసి అలా వెంటనే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే చెన్నై అపోలో హాస్పిటల్‌కి అయితే తరలించడం అయితే జరిగింది. అక్కడికి ఇంకా అతని బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే రావడం జరిగింది చూడడానికి. అదే విధంగా చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి గూడా వచ్చి పరామర్శించడం అయితే జరుగుతుంది. అదే విధంగా ఫ్యాన్స్ గూడా చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ చెన్నై అపోలో హాస్పిటల్‌కి అయితే చేరనున్నారు. కానీ అక్కడ చాలా మంది సెక్యూరిటీ ఉండడంతో అంటే చాలా మంది పోలీస్ సిబ్బంది గూడా ఉండడం ద్వారా అక్కడికైతే ఎవరినైతే రానించడం లేదు. ఇవి ఆహ్, మూవీ ప్రమోషన్స్ బిజీ టైమ్‌లో అదే విధంగా ఎంతో మందిని ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్న సమయంలో ఇలా కావడం అనేది చాలా బాధాకరమనే చెప్పొచ్చు. అదే విధంగా చాలా మంది ఇప్పుడు కొన్ని చోట్ల గూడా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజలు గూడా చేస్తున్నట్లయితే కొన్ని న్యూస్ గూడా వస్తుంది. అంటే ఆహ్, అదే విధంగా ఫ్యాన్స్‌తో పాటు ఎవరైతే అభిమానులు ఎవరైతే అంటే చాలా మంది ఎవరైతే తన బంధువులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు చాలా మందైతే పూజలు గూడా చేస్తున్నట్లయితే చాలా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఇలా అవ్వడం గూడా చాలా బాధాకరమైనదే చెప్పొచ్చు.